మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. జీవితంలో మనం ఏదైనా గోల్ పెట్టుకున్నాము అనుకుంటే హ్యూమన్ సైకాలజీలో 90% కనుక మనం చూస్తే డీవియేట్ అయిపోతూ ఉంటారు. 10% మాత్రమే సక్సెస్ రేట్ చూస్తాం మనం. కాబట్టి ఆ 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చూస్తూ ఉంటాం, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. అలా ఉంటుంది జనరల్గా. బట్ ఒకటి మనం కమిటెడ్గా ఉన్నాము అని అంటే దాని పట్ల ఆ ఫెయిత్ ఏ విధంగా ఉండాలంటారు, దాని పట్ల కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉండాలంటారు? కంపల్సరీ కమిటెడ్గా ఉన్నప్పుడు ఆ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? గోల్ సెట్టింగ్ అనగానే యూజువల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన ప్రాసెస్ని డిజైన్ చేశారండి. అది ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని స్మార్ట్ గోల్ సెట్టింగ్ అంటారు, SMART. అయితే వినడానికి చాలా స్మార్ట్గా ఉంటుంది. టూల్ మంచి టూలే, నేను కాదన్ను. అయితే అది గోల్ సెట్ చేసుకోవటానికి వరకు బాగుంటుందండి. అయితే గోల్ అచీవ్ చేయాలి అంటే గోల్ సెట్ చేసుకోవటం కంటే మైండ్ సెట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. గోల్ సెట్ చేసుకోవాలి నేను కాదనట్లా, కానీ ఓన్లీ గోల్ సెట్ చేసుకుంటే సరిపోదు. స్మార్ట్ గోల్ సెట్టింగ్లో వాళ్ళు చెప్తారు ఏదో స్పెసిఫిక్గా ఉండాలంటారు, మెజరబుల్ ఉండాలంటారు, అదంటారు ఇదంటారు. ఓకే, నేను గోల్ సెట్ చేసుకున్నా, కానీ ఆ గోల్ అచీవ్ చేయడానికి మధ్యలో వచ్చే ఆటంకాలన్నిటినీ జయించి ముందుకెళ్ళాలంటే గోల్ ఒక్కటే సెట్ అయితే సరిపోదు, మైండ్ సెట్ అవ్వాలి. మీరు ఇందాక అన్నారే కమిట్మెంట్, దట్స్ అ మైండ్ గేమ్ అండి. యువర్ గెటింగ్ ఇట్? ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక గోల్ని అచీవ్ చేయడానికి ఏ రకమైన మైండ్ సెట్తో ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఆ మైండ్ని సెట్ చేసుకోవటం ఎలా? ఒక ట్రూ స్టోరీ అండి. ఓకే, నాట్ వన్ ఆఫ్ మై ద ఫేవరెట్ ఫర్ మీ ఈ స్టోరీ నాకు. వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను చెప్పబోయే స్టోరీ 1950లో 1950వ సంవత్సరంలో ఒక ఫుట్బాల్ ప్రేమికుడు, ఆయన ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన ఆ రోజు ఘోరంగా ఏడుస్తున్నాడు. టోటల్గా ఇమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోయి బీభత్సంగా ఏడుస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క కొడుకు 9 ఏళ్ల పిల్లగాడు, 8 ఏళ్ళు 9 ఏళ్ళు. కొడుకు తండ్రిని అడుగుతాడు, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు? తండ్రి అంటాడు, అరే నీకు తెలుసుగా నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, నేను ఫుట్బాల్ ఆడుతుంటా, మన దేశం ఇవాళ వరల్డ్ కప్ ఓడిపోయిందిరా, ఫుట్బాల్ ప్రపంచ కప్ ఓడిపోయింది, అందుకే నేను ఏడుస్తున్నాను. తండ్రిని ఏడవటం ఎప్పుడు ఈ కొడుకు చూడాల, తండ్రి ఏడవటం ఎప్పుడు ఈ పిల్లగాడు చూడాల. 9 సంవత్సరాల ఆ పిల్లగాడు అంటాడు ఆ తండ్రితో, డాడీ నీకోసం నేను ప్రపంచ కప్ గెలుస్తా, ఫుట్బాల్ ప్రపంచ కప్ నేను గెలిచి చూపిస్తా. చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, చెప్పడానికి బాగానే ఉంది, తక్కువ కదా, చెప్పడానికి చాలా బాగుంది, ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలుస్తా అంటున్నావు, అసలు నువ్వు ఫుట్బాల్ ఆడటానికి ఫుట్బాల్ కొనుక్కోగలిగే అంత స్తోమత నీకుందా? అప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా ఒక ఫుట్బాల్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అండి. ఈ 9 ఏళ్ల పిల్లగాడు టీ షాపుల్లో పనిచేసేవాడు. ఫుట్బాల్ కొనుక్కోలేక షూ సాక్స్ తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్సు చిత్తు కాగితాలన్నీ పెట్టి రౌండ్ షేప్లో మార్చుకొని దాంతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశాడు. ఓ మై గాడ్. గోల్ ఏంటి? ప్రపంచ కప్ గెలవాలి. 9 ఏళ్ల పిల్లగాడు. అందరు నవ్వారు, కుదరదన్నారు. వీడేంటి ప్రపంచ కప్ గెలవటం ఏంటి? కరెక్ట్గా 8 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆ పిల్లగాడికి అప్పటికి 16-17 ఏళ్ళు మాత్రమే. 1958వ సంవత్సరంలో తన కంట్రీ తరపున ఆడి అత్యధిక గోల్స్ చేసి ప్రపంచ కప్ గెలిచిన వ్యక్తిగా తయారయ్యాడు. 1 కాదు 2 కాదు 3 వరల్డ్ కప్స్ గెలిచిన ఏకైక ఫుట్బాల్ ఛాంపియన్. ఇప్పుడు కరెంట్ రెవల్యూషనరీ ప్లేయర్ మెస్సీ ఉన్నాడు అనుకోండి ఫుట్బాల్ టీంలో, అది చాలా పెద్ద అదృష్టంగా భావిస్తారు. లేదా క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు చాలు, లేదా ఆ రోజుల్లో ఫేమస్ ప్లేయర్ మ్యారడోనా ఉన్నాడు చాలు. అయితే ఫుట్బాల్ ఇండస్ట్రీ ఏమంటుందంటే ఒక మ్యారడోనా, ఒక క్రిస్టియానో రొనాల్డో, ఒక మెస్సీ ఒక్కళ్ళుంటేనే చాలు, కానీ ఈ ముగ్గురిని కలిపి ఎవరన్నా తయారయ్యారు అంటే ఈ పిల్లగాడు ఒక్కడే. పేరు కొంచెం చెప్తా. తను ఆడిన 1363 మ్యాచ్ల్లో 1363 మ్యాచెస్ 1283 గోల్స్ సాధించిన ఏకైక వ్యక్తి. ద ఫాస్టెస్ట్ టు అచీవ్ అండి, ఫాస్టెస్ట్ టు అచీవ్.
ఫుట్బాల్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి 3 ప్రపంచ కప్పులు గెలిచిన ఏకైక వ్యక్తి. ఫుట్బాల్లో కొంతమంది ఫ్రీ కిక్ బాగా కొడతారు, కొంతమంది పెనాల్టీ కిక్ బాగా కొడతారు, అవును, కొంతమంది డ్రిబ్లింగ్ చేయటంలో ఎక్స్పర్ట్స్. ఇవన్నీ ఎక్స్పర్ట్గా చేయగలిగిన ఏకైక వ్యక్తి ఇవాళ నేను చెప్పబోయే వ్యక్తి. ఎవరు సార్? హూ ఇస్ దట్? అతనిని ఫుట్బాల్ ప్రపంచానికే ద కింగ్ ఆఫ్ ఫుట్బాల్ అనే బిరుదిచ్చారు. 20th సెంచరీలో టాప్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో ఆయన ఒకరు. ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ పర్సన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్గా ఆయన చెప్తారు. ద వన్ అండ్ ఓన్లీ. ఆయన పేరు, తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు ఎడ్సన్ అరాంతెస్ దో నాసిమెంతో. ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఫుట్బాల్ ప్రపంచం తనకు పెట్టిన నిక్ నేమ్ వన్ అండ్ ఓన్లీ పేలే. సాడ్ పార్ట్ ఏంటంటే మీరు చెప్పగానే నాకు అనిపించింది, రీసెంట్లీ హీ గోట్ డై. అవునండి, December 29th క్యాన్సర్తో లెజెండరీ పర్సన్. ఇవాళ ఈ వీడియో చేయటానికి రీజన్ కూడా ఆయన రీసెంట్గా చనిపోయారు. ఆయన స్టోరీ తెలియని వాళ్ళు చాలా తక్కువ అండి. ఇంకా దాన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అనే మోటివ్తోనే ఇవాళ ఈ స్టోరీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, పీలేది. అయితే ఎక్స్పెషల్లీ పీలే గారి స్టోరీ మీరు అడిగిన క్వశ్చన్కి గోల్ అనే దానికి తీసుకోవటానికి గల కారణం ఏంటంటే, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక చిన్న క్లిప్పింగ్ నేను చూపిస్తాను. Sure. రైట్? Sure. అది చూసిన తర్వాత పీలే స్టోరీకి, గోల్స్ అచీవ్మెంట్కి, గోల్స్ అంటే జస్ట్ ఫుట్బాల్ గోల్స్ కాదండి, మన లైఫ్లో గోల్స్ సాధించడానికి ఇందాక నేను అన్నా కదా మైండ్ సెట్ చేసుకోవాలి, ఆయన ఎలా సెట్ చేసుకున్నారు రైట్ అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ వీడియో చూద్దాం, జస్ట్ వెరీ షార్ట్ క్లిప్పింగ్ అండి. ఓకే. ఆయన బైసైకిల్ కిక్ అని ఒక కిక్ కొట్టేవాళ్ళు. అగోండి, ఆ కిక్ కొట్టేటప్పుడు హీజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ అండి. నేను ఈ క్లిప్పింగే తీసుకోవటానికి కారణం ఏంటంటే, ఈ కిక్ కొట్టేటప్పుడు గోల్ పోస్ట్ ఆయనకి వెనకాల ఉంటుందండి. గోల్ పోస్ట్ ఆయనకు కనపడదు. ఆయన ఇక్కడ ఉన్నారు, గోల్ పోస్ట్ వెనకుంది, గాల్లో లేచి కిక్ కొడతాడు. గోల్ పోస్ట్ ఎక్కడుందో కనపడదు, గోల్ కీపర్ ఎక్కడున్నాడో కనపడడు. ఆయన అడిగారు, సార్ మీరు ఇలా కొడతారు కదా, బైసైకిల్ కిక్ కొడతారు కదా, మీకు గోల్ పోస్ట్ కనపడదు, గోల్ కీపర్ కనపడదు, మీరు ఎలా కొట్టగలుగుతారు? ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. మైండ్ సెట్ చేసుకోవటం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఆయన అన్నారు ఫుట్బాల్లో 2 చాలా ఇంపార్టెంట్, ఒకటి ఫుట్బాల్ నో డౌట్, ఇంకొకటి గోల్ పోస్ట్. ఎందుకంటే ఫుట్బాల్ బాల్సింది అక్కడికే కదా. ఆయన ఏమన్నారంటే, మ్యాచ్ జరుగుతున్నంతసేపు గోల్ పోస్ట్ ఎక్కడికి కదలదు. అవును, గోల్ పోస్ట్ ఎక్కడికి కదలదు. ఫోకస్ దేని మీద ఉండాలి? ఫుట్బాల్ మీద ఉండాలి, గోల్ పోస్ట్ మీద కాదు. ఆయన ఏమన్నారంటే, నేను గ్రౌండ్లో ఏ కార్నర్లో నించున్నా గోల్ పోస్ట్ ఎక్కడుందో నా కళ్ళకు కనపడకపోయినా నా మైండ్ కనపడుతుంది. అదే అది ఎలా అంటే ఫోకస్ అండి. ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే ఆ గోల్ వైపు నుంచే మన ఫోకస్ డీవియేట్ అవ్వకుండా ఉండాలి. దాన్నే నేను మైండ్ని సెట్ చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, దాని మీదే ఫోకస్ ఉండటం. ఆయన్ని ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఏమన్నారంటే, మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం గోల్ అచీవ్ చేయడానికి? మన చేతిలో ఉన్నదాని మీద ఫోకస్ చేస్తున్నామా, మన చేతిలో లేని వాటి మీద ఫోకస్ చేస్తున్నామా? ఆయన అన్నారు, గోల్ పోస్ట్ ఎక్కడికి పోదు, గోల్ పోస్ట్ అక్కడే ఉంటుంది, నేను ఫోకస్ చేయాల్సింది బాల్ పైన. ఆయన ఒక మూవీలో యాక్ట్ చేశారండి, ఒక ఫుట్బాల్ పర్సన్గానే ఒక మూవీలో యాక్ట్ చేశారు. అయితే దాంట్లో కోచ్ కూర్చొని ఉంటాడు, కోచ్ కూర్చొని స్ట్రాటజీస్ చెప్తుంటాడు, ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు. ఆయన అన్నాడు, వాళ్ళందరూ అనవసరం, ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది అనవసరం, ఫుట్బాల్ ఉందా లేదా. ఆయన ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారండి. ఆయన అన్నారు, ఎవరైతే అపోనెంట్స్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు గోల్ కొట్టలేరు. నేను బాల్ని డ్రిబుల్ చేసుకుంటూ వెళ్తున్నా, నేను అపోనెంట్ లెగ్స్ మీద ఫోకస్ చేయను, ఇద్దరి లెగ్స్ మధ్య ఉన్న గ్యాప్ మీద ఫోకస్ చేస్తా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. అంటే ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే, మన మైండ్ సెట్ చేసుకోవాలి అంటే, మనం అవరోధాల మీద ఫోకస్ చేస్తే మనకి భయం ఏర్పడుతుందండి.
అంటే ఏవేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏవేం అబ్స్ట్రకిల్స్ వస్తాయి అని అవరోధాల మీద ఫోకస్ చేస్తే మనకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది. కానీ అవకాశాల మీద ఫోకస్ చేస్తే లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హోప్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ అనే రెండింటిని కలిపి గనక మైండ్ సెట్ చేసుకుంటామో అప్పుడు కమిట్మెంట్ ఈజ్ ఆటోమేటిక్. పీలే గారు తన లైఫ్ మొత్తం ఆయన లైఫ్ నుంచి నేర్చుకునే ఒక అద్భుతమైన లెసన్ ఏముందయ్యా అంటే హౌ టు ఫోకస్ టు అచీవ్ గోల్స్. ఈ బైసైకిల్ కిక్ చాలా పెద్ద ఎగ్జాంపుల్ అండి. అయితే ఇది జరగాలి అంటే ఫుట్బాల్లో అయితే బాల్ని గోల్ పోస్ట్కు పోకుండా ఒక గోల్ కీపర్ ఆపుతాడు. గోల్ కీపర్ లేకపోతే మజా లేదుగా, ఎవరైనా కొట్టగలుగుతారు. యు ఆర్ గెటింగ్ ఇట్. మన లైఫ్లో కూడా మన గోల్స్ మనం అచీవ్ చేయకుండా ఆపే గోల్ కీపర్స్ ఉంటారు. ట్రూ అండి. ఆ గోల్ కీపర్స్ బయట కంటే ఎక్కువ మన మైండ్లోనే ఉంటారండి. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకుండా ఆపే అతి డేంజరస్ ఆర్ అత్యంత శక్తివంతమైన గోల్ కీపర్ మన మైండ్లో నివసించేవాడు ఎవడయ్యా అంటే వాడి పేరే డౌట్. ఇప్పుడు ఈ డౌట్ అనే పదంలో రైట్, ఈ పదం మీద నేను చాలా వీడియోలు చేశాను. ఇవాళ ఇంకొక కొత్త కాన్సెప్ట్. దీనిలో 2 పదాలు ఉన్నాయండి. ఒకటి డూ అంటే చెయ్యటం కదా, ఈ యూబీటీ అటు ఇటు మారిస్తే బట్ అనే పదం వస్తుంది. అవును కదా. నా డౌట్ అంటే ఏంటంటే ఫస్ట్ చేయాలనిపిస్తుంది, లెట్స్ డూ. బట్ అంటే అర్థం ఏంటి? కానీ డౌట్ అంటే అదే, చెయ్యాలని ఉంటుంది కానీ ఇది కుదురుతుందంటావా? స్మార్ట్ గోల్ సెట్టింగ్ లాంటి టూల్స్ కొద్ది వరకే ఎందుకు ఉపయోగపడతాయి, తర్వాత ఎందుకు ఉపయోగపడవంటే దాంట్లో పేపర్ వర్క్ చాలా బాగుంటుంది కానీ మైండ్ సెట్ చేసుకోవటం దాంట్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ. గోల్ సెట్ చేసుకోవటం వరకు స్మార్ట్ గోల్ సెట్టింగ్, ఇంకేదో హ్యాండ్సమ్ గోల్ సెట్టింగ్ అవన్నీ ఓకే. కానీ గోల్ ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోదు, మైండ్ సెట్ చేసుకోవాలి. మైండ్ ఏం సెట్ చేసుకోవాలి? మైండ్లో డౌట్ని తీసేయాలండి. పీలేని అడిగారు, పీలే మీరు ఇంత సక్సెస్ కావటానికి కారణం ఏంటి? ఆయన అన్నారు, రేపేదో జరుగుతుంది, నేను ఓడిపోతానేమో, నేను గోల్ కొట్టలేనేమో అన్న భయం నాకు లేదు. అంటే అర్థం ఏంటి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదు. ఎందుకు లేదు? ఆయన ఎంతమంది అపోనెంట్స్ ఉన్నారని ఫోకస్ చేయట్లే, అవతల టీంలో ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారన్న దాని మీద ఫోకస్ చేయట్లే. ఆయన ఫోకస్ చేసేవి 2. ఫుట్బాల్ ఎక్కడుంది, ప్లేయర్స్ మధ్యలో గ్యాప్ ఎక్కడుంది, అంతే అంతే. యువర్ గెటింగ్ ఇట్. ఆ గ్యాప్ గనక మనం గమనించగలిగామా మై డియర్ ఫ్రెండ్, సక్సెస్ ఈజ్ ఆటోమేటిక్. గోల్ రీచ్ అవ్వటం అంత ఈజీ ఇంకొకటి ఉండదు. ఎప్పుడైతే మన మైండ్లో ఉన్న గోల్ కీపర్ని మనం మ్యానిప్యులేట్ చేసి గోల్ కొట్టగలుగుతామో. నేను మ్యానిప్యులేట్ అన్న పదం ఎందుకు వాడుతున్నా అంటే చాలామంది ఏమంటుంటారంటే కశ్యప్ లైఫ్ కోచింగ్ ఇవన్నీ మ్యానిపులేషన్ కాదా? పాజిటివ్ థింకింగ్ అంటే నా చుట్టూ నెగిటివ్స్ ఉన్నాయి, నేను పాజిటివ్గా ఉంటా, మ్యానిపులేషన్ కాదా? మ్యానిపులేషన్, సెల్ఫ్ మ్యానిపులేషన్. కరెక్టే, మ్యానిపులేషనే. ఇప్పటి వరకు మనం ఏమి ప్రయత్నించాలా, ప్రయత్నిస్తే ఓడిపోతామేమో, అది మ్యానిపులేషన్ కాదా? మరి భయం మ్యానిపులేషన్ కదా? అది డబుల్ ట్రిగర్. ఒకేసారి మన మీద మనకి నమ్మకం లేదు, మ్యానిపులేషన్ కాదా? మనకు భయం, మన మైండ్ మనల్ని మ్యానిపులేట్ చేయట్లేదా? అయితే ఫుట్బాల్లో గోల్ కీపర్ లేకపోతే లైఫ్ మ్యాచ్లో మజా ఎట్లయితే ఉండదో లైఫ్లో కూడా డౌట్లు ఉంటాయండి. ఆ గోల్ కీపర్ ఉంటాడు, ఆ గోల్ కీపర్ని తీసేయమని నేను చెప్పట్లా. నేనేమంటున్నా అంటే ఆ గోల్ కీపర్ ఉంటాడు కానీ డౌట్కు దొరకకుండా మనం ఫుట్బాల్ని గోల్ పోస్ట్లో ఎట్లయితే పంపిస్తామో మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఆత్మవిశ్వాసం. అది ఎప్పుడు వస్తుందయా అంటే మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇందాక మనం స్క్రీన్ మీద వీడియో చూపించినప్పుడు నేను చెప్పా కదా, పీలే గోల్ పోస్ట్ మీద ఫోకస్ చేయట్లే, గోల్ కీపర్ మీద ఫోకస్ చేయట్లే, కానీ ఫోకస్ చేసేది గ్యాప్ మీద ఫోకస్ చేస్తున్నారు ఆయన. అవును, ఆయన ఎక్కువ గోల్ సాధించడానికి ఆయన చెప్పిన సీక్రెట్ అండి, నేను చెప్తుంది కాదు. మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? అవరోధాల మీద ఫోకస్ చేస్తున్నారా, అవకాశాల మీద ఫోకస్ చేస్తున్నారా, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారా, ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారా, మీరు మార్చగలిగిన వాటి మీద ఫోకస్ చేస్తున్నారా,
మీరు మార్చలేని వాటి మీద ఫోకస్ చేస్తున్నారా? మీరు కంట్రోల్ చేయగలిగిన వాటి మీద ఫోకస్ చేస్తున్నారా? కంట్రోల్ చేయలేని వాటి మీద ఫోకస్ చేస్తున్నారా? అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ గోల్ రీచ్ అవ్వటానికి మీ మీద ఫోకస్ చేసుకుంటున్నారా? బయట వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారా? ఎప్పుడైతే మన శక్తి సామర్థ్యాల మీద మనం ఫోకస్ చేస్తామో ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అవును. భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనలో లేని క్వాలిటీస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అయ్యో నేను ఇది చేయలేనేమో, నేను స్పీచ్, అయ్యో నాకు ఇంగ్లీష్ రాదేమో, ఎవరికి నాకున్న కమ్యూనికేషన్స్ నేను మర్చిపోతున్నా, అయ్యో నాకు తెలుగు రాదేమో, నాకు అరే డౌట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఉన్నవన్నావే అండి. లెవెల్స్ 1 2 3 4 5 6 7 10 పెరుగుతూనే ఉంటాయి. ఇండియాలో పాపులేషన్, ఇండియన్స్ లో డౌట్స్ కాన్స్టెంట్ గా పెరుగుతున్నాయి. కానీ అదే మజా అండి, అదే మజా. డౌట్లు లేని మైండ్ ఉండదు. ట్విస్ట్ ఏంటంటే ఆ డౌట్ దొరకకుండా మనం గోల్ చేయగలగాలి. అలా చెయ్యాలి అంటే, మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవ్వాలి అంటే ఫోకస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎక్కువ రోజులు హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం దేని మీద ఫోకస్ చేస్తే అది మనకు దొరుకుతుంది. నేను ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, మీరు ఉన్నారు కాబట్టి. ఓకే. నేను మీకు ఇప్పుడు ఈ రూమ్లో మీరు ఇక్కడే కూర్చొని చేయొచ్చు. నేను ఒక కలర్ చెప్తా, ఓకే? మీ జాబ్ ఏంటంటే రూమ్ చుట్టూ చూసి, రైట్, ఆ కలర్లో ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో మీ మైండ్లో కౌంట్ చేసుకొని మీరు నాకు చెప్తారు. ఓకే, మేబీ 5 seconds or 6 seconds, అంతకంటే టైం ఎక్కువ. రెడీ? ద ఫస్ట్ కలర్ ఈజ్ కలర్ రెడ్. కమాన్, రెడ్ ఎక్కడుందో వెతకండి. రెడ్ 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 రెడ్. స్టాప్. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. రైట్. నా ఇప్పుడు కలర్ బ్లూ వెతకండి. బ్లూ 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 బ్లూ. లుక్ ఫర్ బ్లూ 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 బ్లూ. 3 సార్. 3 వచ్చినాయి. నా క్వశ్చన్ ఏంటంటే, మీ రూమ్ లో రెడ్ ఎతికేటప్పుడు బ్లూ ఉందా లేదా? ఉంది, డెఫినెట్ గా ఉంది. అయితే మీరు రెడ్ ఎతుకుతున్నప్పుడు బ్లూ కనిపించుంటే 2 జరగాలి. ఒకటి, బ్లూ బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ అయ్యి ఓన్లీ రెడ్ హైలైట్ అయి ఉండాలి. లేదా రెడ్ ఎతుకుతుంటే బ్లూ వస్తే పక్కవా నేను రెడ్ ఎత్తుకుంటున్నా. సెకండ్ నా రెడ్ అంతగా ఎతకటం అలవాటైపోయింది మైండ్కి. ఎమ్మటే బ్లూ అని మార్చాం. అప్పటి వరకు కనపడ్డ రెడ్ కనపడట్లా, బ్లూ కనపడటం మొదలుపెట్టింది. మనం ఫోకస్ ఎలా చేయాలి ఎవ్వరు మైండ్కి నేర్పక్క. రెడ్ లాగే ఫోకస్ లో డీవియేషన్ ఎలా వస్తుంది ఇందాక బ్లూ వచ్చినట్టు. అబ్సల్యూట్లీ. ఫోకస్ ఎలా చేయాలి? ఒక సామెత ఉంది, చేపకు ఈత నేర్పక్కర్లేదు కదండి, మైండ్కు ఫోకస్ చేయటం నేర్పక్కర్లేదు. దానికి ఆల్రెడీ ఫోకస్ చేయటం వచ్చు. దేని మీద ఫోకస్ చేయాలో అది నేర్పాలి. ఇక్కడ రెడ్ బ్లూ అని 2 కలర్లు వాడాం కదా, రెడ్ బ్లూ తీసేసి హ్యాపీనెస్ సాడ్నెస్ సబ్స్టిట్యూట్ చేయండి. నేను హ్యాపీగా ఉండాలనుకున్నా ఎతికితే హ్యాపీగా ఉండే సందర్భాలన్నీ దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. ఎత్తుక్కొని నేను ఓన్లీ బ్లూ మీద ఫోకస్ చేస్తున్నా అంటే, నేను ఓన్లీ సాడ్గా ఉండే వాటికి నేను ఎత్తుక్కొని ఫోకస్ చేసి అయ్యో నా జీవితం అంతా ఇంత. నాలో ఉన్న స్ట్రెంగ్స్ నేను ఎత్తుక్కుంటే నాకు కనపడతాయి, వీక్నెస్లు బ్లర్ అవుతాయి. కానీ డౌట్ ఎప్పుడు వస్తుందంటే, స్ట్రెంగ్స్ని బ్లర్ చేసి వీక్నెస్లను ఎత్తుకుంటున్నాను. అవును. పీలే చేసిన అద్భుతమైన టెక్నిక్ అనే అంటాను. ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఎన్ని వీక్నెస్లు ఉన్నా ఎన్నున్నా ఆయన మాత్రం ఓన్లీ స్ట్రెంగ్త్ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. ఎంతో గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారండి. నేను పీలే స్టోరీ తీసుకోవడానికి మెయిన్ రీజన్, అఫ్ కోర్స్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ఫుట్బాల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1967. ఓకే. 1967లో నైజీరియాకి ఇంకొక దేశానికి యుద్ధం జరిగిందండి. దగ్గర 2 సంవత్సరాలు జరిగింది యుద్ధం. అయితే ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఉందండి ఫుట్బాల్ది. ఓకే, వేరే కంట్రీస్కి మధ్య జరిగే మ్యాచ్. దాంట్లో పేలే ఆడుతున్నారు. పేలే ఫుట్బాల్ ఆడటానికి వచ్చాడని 2 సంవత్సరాలుగా కొట్టుకుంటున్న 2 దేశాలు దగ్గర 48 గంటలు 2 రోజులు యుద్ధాన్ని ఆపేశారండి. ట్రూ స్టోరీ అండి. అది కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదండి, ఫ్రెండ్లీ మ్యాచ్. అది ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంటే పేలే ఆడుతున్నాడని చెప్పి యుద్ధం ఆపేసి మ్యాచ్ జరిగేటట్టు చూసి దాన్ని టెలికాస్ట్ చేశారు. గ్రౌండ్లో ఆడియన్స్ చూడటానికి వస్తే ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 2 రోజులు యుద్ధాన్ని ఆపేసినాయి.
దట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ విత్ ద కింగ్ ఆఫ్ ఫుట్బాల్, పేలే. పర్సనల్ వైస్ కూడా అండి. అబ్సల్యూట్లీ సార్ ఫుట్బాల్ కొనుక్కోలేని పేదరికం అండి, ఫుట్బాల్ కొనుక్కోలేని పేదరికం. చాలామంది ఏమంటుంటారంటే నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర క్వాలిఫికేషన్ లేదు, పీలే ఛాంపియన్గా ఎదగటానికి ఆయన దగ్గర ఫుట్బాల్ కూడా లేదు. అబ్బా, అది ఆయన పరిస్థితి. కానీ ఆయన్ని ఛాంపియన్ చేసింది తన మైండ్ సెట్. అబ్సల్యూట్లీ ద గ్రేటెస్ట్ యాసెట్ ఈజ్ అవర్ మైండ్ సెట్ అండి. దాన్ని ఎలా మనం చూసుకుంటున్నాం, దేని మీద ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రియలీ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అంబియన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.